హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? అందరూ బాగుండాలా, మనమందరం బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుని కోరుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా ఇంటికి అయితే గెస్ట్లు వస్తూ ఉన్నారని చెప్పేసి మా మేడం అయితే నన్ను అడావిడి చేసేసింది. ఎందుకంటే అన్నీ ఇలాగ రెడీ చేసి పెట్టాలి వాళ్ళకి. వాళ్ళు తాగే చాయ్ గవ్వ అన్నీ ఇలాగ నీట్గా శుభ్రంగా చేసి పెట్టాలా. చూడండి, అన్నీ ఎక్కడైతే రెడీ చేసేసాను నేను. ఎందుకంటే నా అనుభవంతో నేను చాన్నాళ్ళ నుంచి కోయట్లో ఉన్నాను కాబట్టి, వీళ్ళ చేతల కింద తిరుగుతున్నాను కాబట్టి, ఏ టైంలో ఏది పెట్టాలా, ఎవరు వస్తే ఏది చేయాలా, ఎవరు వస్తే ఏది చేయకూడదు, ఏ టైంలో ఏ పని చేయాలా, ఏ టైంలో ఏ పని చేయకూడదు అనేది నాకు చాలా బాగా తెలుసునండి. ఎందుకంటే బాగా చేస్తూ ఉన్నాము. అదిగాక ఇంట్లో నేను చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నా. సుమారుగా 13 సంవత్సరాల నుంచి ఇంట్లో చేస్తున్నాను కాబట్టి నాకు ఇంట్లో వాతావరణం అంతా బాగా తెలుసు. చూడండి, వాళ్ళు రాక తలకనే వీళ్ళు లేక తలకనే ఎంత అన్నీ అయితే రెడీ చేసి అక్కడ పెట్టేసిన. ఇంకా కొంత ఏమన్నా వాళ్ళకి నచ్చనిటి ఏమైనా ఉంటే ఇంకా వస్తారు, వచ్చి చూసి ఏదో ఇది తీసేసే కుమారి, ఇది తీసేసి ఇంకొకటి పెట్టి అంటారు. లేదంటే అన్నీ పెట్టినాయంటే సరేలే అన్నీ సరిపోయినాయిలేనని చెప్తారు. చూడండి, అన్నీ అయితే అవి వచ్చేసి గ్లాసులు అండి. గ్లాసులు చిన్న కప్పులు అయితే కానీ ఫింజాలు అంటారు అరబీలో, అవి గవ్వ తాగేటివి. ఈ గ్లాసులలో అయితే అవి చాయ్ తాగేటివి. అది వచ్చేసి చాయ్ కేట్లీ అనమాట, చక్కెర. అన్నీ అయితే వాళ్ళు సిగరెట్లు తాగేదానికి అన్ని దపాయి అన్నీ రెడీ చేసి అక్కడ పెట్టేశాను. ఇంక ఇండ్లు కానీ అక్కడ ఉండే హాల్లో కానీ అంతా డెకరేషన్ చేసేసి అవన్నీ సదిరేసి తోసి తుడిసేసి బుక్కురేసేసి అన్నీ అయితే రెడీ చేసి పెట్టేశానండి. అన్నీ రెడీ చేసే గుడికి నా టైం అయితే 12 అయింది. ఇంకా 12 గంటలకి నేను వండుకొని ఏమన్నా తినేది ఎప్పుడు. నేనేమన్నా స్నానం పాడొచ్చేసి నేను రూమ్కి వచ్చాక సగా పడుకుండే గుడికి 1:30 అవుతుంది. ఇంకా మనకు పడుకుంటానే నిద్ర రాదు కాబట్టి 2 గంటలకు అయితే నిద్రపోవాలా. కోయట్లో పనులు అయితే ఇలాగుంటాయి. ఎవరన్నా ఇలాంటి దానికి నిద్రకు, తిండికి, కష్టానికి, నష్టానికి అన్నిటికీ మోటుకొని కష్టము బరువు అన్నీ అనుభవించేడుగా ఉంటేనే కోయేటికి రావాలండి. లేదు, ఇంత టైం అయింది, టైం ఓవర్ అయిపోయింది, నిద్ర లేదు, పని ఎక్కువైపోయింది, ఒళ్ళంతా నచ్చేస్తున్నది అని అంటే మాత్రం కోయేటికి ఎవరు రావద్దండి. ఎందుకంటే వీళ్ళ